దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యము వినాలి. ఇంకా వాక్యం చెప్తుంది, న్యాయాధిపతుల గ్రంథము 11:2. చూడండి, ఇక్కడ యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు. అందువలన మిగతా వాళ్ళు అతన్ని ఏం చేశారంటే వెలివేసేసారు, తరిమేసేసారు, అతన్ని తూనీకరించారు. నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడివి, నువ్వు మా మధ్యలో ఉండటానికి లేదు, నువ్వు మాకు సంబంధించిన వాడు కాదు, నువ్వు ఇజ్రాయెల్ మధ్యలో ఉండకూడదు అని అతన్ని పంపించి వేశారు. అయితే అతను తూనీకరించబడిన వాడైనప్పటికీ ఏ దేవుడైతే తన తండ్రి ఆరాధన చేశాడో ఆ దేవుణ్ణి మాత్రం నమ్ముకున్నాడు. ఆ దేవుణ్ణి మాత్రం అతను నమ్ముకొని దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. దేవుణ్ణి ప్రజల్లో చేర్చుకోలేదు, కానీ దేవుడు ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఆయన్ని చేర్చుకోలేదు, కానీ దేవుడు ఆయన చేర్చుకున్నాడు. అందుకని దేవుని మీద ఆధారపడి దేవునిలో అతను నడుచుకుంటూ దూరంగా ఉన్నప్పటికీ దేవుని ఆశ్రయం కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి శత్రువులు వస్తున్నారు. వాళ్ళని ఎదిరించి నిలబడి యుద్ధం చేసి కాపాడే నాదుడు కనపడలా. అయితే ఇప్పుడు ఎవరు దీన్ని సమర్థవంతంగా చేయగలుగుతారని అందరూ మాట్లాడుకొని అప్పుడు యెఫ్తా కాడికి పోయారంట. ఎక్కడికి పోయారు? యెఫ్తా కాడికి పోయి యెఫ్తాని అడిగారంట, అయ్యా నువ్వు తిరిగి వచ్చేసి మా మధ్యలోకి వచ్చేయి, మాతో ఉండు, మాకు నాయకుడిగా ఉండు, అమ్మోనీలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి మమ్మల్ని కాపాడి మాకు నువ్వే నాయకుడిగా రక్షణగా ఉండి కాపాడాలయ్యా అని చెప్పి వేడుకున్నారంట. అప్పుడు యెఫ్తా అడిగాడు, నేను పనికిరాని వాడినని, నేను వద్దని, నేను తొణికరించబడిన వాడినని, నన్ను మీరు వెలివేశారు, తరిమేశారు, మీ ప్రకారం నేను వచ్చి దూరంగా ఉంటున్నాను, ఇప్పుడు మళ్ళా మీరు రమ్మంటున్నారయ్యా, తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మీరు పంపిరని గ్యారంటీ ఏంటి? మీరు తరివేయనని గ్యారంటీ ఏంటి? అట్లా లేదండి, మా తప్పు మేము తెలుసుకున్నాం, మీరు చెప్పినట్టు మేము చేసింది పొరపాటే, కానీ ఇంక మళ్ళీ అలా చేయము, మీరు రండి, మీరు వచ్చి నాయకులుగా మాకు ఉండండి, మీరే మమ్మల్ని నడిపించండి అని యెఫ్తాని బతిమాలుకున్నారంట. ఒకసారి ఎవరైనా మనల్ని తొణికరిస్తే, తోలివేస్తే అప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది, అది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనం తొణికరించబడినప్పుడు, వెలివేయబడినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దేవుడు వారిని చూస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని గమనిస్తూ ఉంటాడు, దేవుడు వారికి ఆశ్రయంగా మారుతాడు. చూడండి, యోహాను సువార్త, ఒక పుట్టి గుడ్డివానికి కళ్ళు వచ్చాయి. కళ్ళు వచ్చిన తర్వాత వాడు పోయి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పినందుకు వాడిని వెలివేసేసి వాడిని చాలా ఇబ్బందులు పెట్టారు. యూదులు, శాస్త్రులు, పరిచయులు కలిసి చాలా ఇబ్బంది పెట్టారు. చూడండి, 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగిను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, యేసు, నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనేనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి చాలు. చూడండి, ఇక్కడ పుట్టు గుడ్డివానికి యేసు ప్రభు కళ్ళు ఇచ్చాడు. వాడు పోయి అందరిలో ఈ మాట చెప్పాడు, అయ్యా నేను పుట్టి గుడ్డివాడిని, నాకు కళ్ళు వచ్చేసినాయి అని చెప్పాడు. వాళ్ళు అడిగారు, ఎవర్రా నీ కళ్ళు వచ్చింది, ఎట్టొచ్చింది అని అడిగారు. అయ్యా ఒక ఆయన వచ్చాడు, ఉమ్మేసాడు, దాన్ని ఉమ్మేసి బురద చేశాడు, ఆ బురద కాస్త తీసి నా కళ్ళు మీద పూసి కొనెట్లో పోయి కడుక్కోమన్నాడయ్యా. నేను కొనెట్లో నీళ్ళతో కడుక్కున్న తర్వాత నాకు చూపు క్లియర్గా వచ్చేసింది, నేను బ్రహ్మాండంగా చూస్తున్నాను అన్నాడు. ఎవరయ్యా ఆయన అన్నాడు. ఆయన ఎవరన్నయ్యా? నజరేయుడైన యేసు అంటే నేను ఏడ చూసానే చూడలేదు, నాకు ఆయన నేను చెప్తుంటే విన్నాను అని చెప్పాడు. అరే ఆయన మాట చెప్పకు, ఆయన మాట చెప్తే మేము ఒప్పుకోము, అసలు నువ్వో కాదో మాకు డౌట్గా ఉంది, మీ అమ్మ నాయన పిలవమన్నారు. వాళ్ళ అమ్మ నాయన వచ్చారు. వాళ్ళ అమ్మ నాయన పిలిచి వాళ్ళని అడిగారు, ఏమయ్యా మీ బిడ్డ ఈడేనా అని అడిగారు. ఓడేనయ్యా మా బిడ్డ అన్నాడు. వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డోడేనా అన్నాడు. అవునయ్యా పుట్టినప్పటి నుంచి గుడ్డోడు, కళ్ళు లేవని చెప్పారు. సరే ఇది కళ్ళు ఎట్టు వచ్చి నేను చెప్పండి అన్నాడు. మాకేం తెలుసయ్యా మమ్మల్ని అడుగుతారు, వాడు పెద్దవాడు కదా, వాడికి అన్నీ తెలుసు, వాడిని అడగండి అన్నారు. వాడేమని చెప్తాడు, మళ్ళీ అదే స్టోరీ చెప్తుంటే యాభరా ఇంకా అన్నారు.
నువ్వు ఆపరా, నువ్వదే చెప్తున్నావు మాట మాటకు వస్తే, యేసుప్రభు ఎట్లా నేను బాగు చేసేది అని చెప్పేసి ఒప్పుకోలే. వాడు గట్టిగా చెప్పినట్టు. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు మీరు కూడా ఆయన నమ్ముకుంటారా? ఆయన మంచోడు కాదంటున్నారు. మంచోడు కాకపోతే నా కళ్ళెట్టు తెప్పించాడా? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆయన మంచోడే, నేను నమ్ముకుంటున్నాను, నేను ఒప్పుకుంటాను అన్నాడు. అట్టయితే నువ్వు మధ్యలో ఉండటానికి లేదురా, నిన్ను వెలివేసేస్తానని చెప్పి వెలివేసేశాడు. వాడిని వెలివేశారన్న విషయం యేసుప్రభుకు తెలియగానే ఎత్తుకుంటే ఆయన వచ్చేసాడు. ఎవరు? యేసయ్య వచ్చేసాడు. యేసయ్య కాడికి వాడి కాడికి యేసయ్య వచ్చేసాడు. వచ్చి, ఏనాయనా నీ సంగతి ఏంది, వెలివేశారా? యేసుప్రభు నువ్వు నమ్ముతున్నావా అంటే, అయ్యా నేను ఆయన చూడలేదు, కానీ నాకేం బాగు చేశాడు, ఆయన ఎవరో చూస్తే నమ్ముతానన్నాడు. నీతో మాట్లాడుతుంది నేనే అన్నాడు. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్న వాడు నేనే అన్నాడు. అయ్యా నేను నమ్ముకుంటానని చెప్పి అక్కడే మొక్కి దేవుని ఆరాధన చేశాడు. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు చెప్పలేకపోయారు, కులపెద్దలు చెప్పలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పలేకపోయారు, ఎవరు ఆయనకి ఆశ్రయంగా లేరు. ఎవరు ఆశ్రయమయ్యాడు? దేవుడు ఆశ్రయమయ్యాడు. ఒకవేళ ఈరోజు నీకు ఎవరు ఆశ్రయంగా లేరా? ఎవరు నీకు తోడుగా లేరా? ఎవరు నీకు సహాయంగా లేరా? ఎవరు నిన్ను చేర్చుకోవటం లేదా? అందరూ నిన్ను తూనీకరిస్తున్నారా? వేళన చేస్తున్నారా? అయితే యేసు ప్రభు నీకు అండగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారికి యేసు ప్రభు అండగా నిలబడతాడు. యెఫ్తాని అందరూ తూనీకరించేశారు. రే నువ్వు మా మధ్యలో ఉంటాను, లేదు పోరా అన్నారు. ఏం చేస్తాడు పాపం? వెళ్ళిపోయాడు. బతికినాడు దూరంగా బతుకుతున్నా యేసయ్యని నమ్ముకొని బతుకుతున్నాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని బతుకుతున్నాడు ఆయన. ఎవరు? అయితే ఆయన దేవుని నమ్ముకొని బలంగా జీవిస్తున్నాడు, బలాఢ్యుడు, బలం కలిగిన వాడు. అయితే ఒకరోజు వచ్చింది, ఏ మనుషులైతే తరిమేశారో, ఏ మనుషులైతే తొణీకరించారో, ఏ మనుషులైతే తోలనాడారో వాళ్ళే ఎత్తుకుంటూ వచ్చారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే నిన్ను తొణీకరిస్తారో, ఎవరైతే నిన్ను దూరపరుస్తారో వాళ్ళే నిన్ను ఒకరోజు ఎతుకుతారు అని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే ఒకరోజు నీ కాళ్ళ దగ్గరకు వస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆ దినం వచ్చేదాకా మనం వేసి ఉండాలి. హల్లెలూయా. యెఫ్తా వేసి ఉన్నాడు, కాసి ఉన్నాడు. ఎవరితో ఏం చెప్పుకొని ప్రయోజనం లేదు, ఆయనే బాధపడుకొని ఆయనే ఉన్నాడు. కానీ ఒకరోజు ఏ మనుషులైతే తృణీకరించారో ఆ మనుషులందరూ ఏం చేశారు? ఎత్తుక్కుంటూ వచ్చారు. అయ్యా అతను అంటాడు, నేను రానండి, మీరు మళ్ళీ ఆడ తీసుకుపోయి నన్ను మళ్ళీ తరివేస్తే ఎట్టా? అయ్యా పొరపాటు అయిపోయింది, మేము ఏదో తప్పుగా చేసాము, అప్పుడు మాదే బుద్ధి తక్కువ, మేము సరిచేసుకుంటాం, సరిచేసుకొని మనం నడుచుకుంటాం, మీరు రండి అన్నప్పుడు ఆయన శ్వాసంగా బయలుదేరిపోయి అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ఈ స్థితి ఇచ్చింది నీవు. శత్రువులు వచ్చి నిలబడి ఉన్నారు, వాళ్ళతో నేను పోరాడి యుద్ధం చేయగలని వీళ్ళు నమ్ముతున్నారు, కానీ నేను వీళ్ళని నమ్మటంలో నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను నిన్ను నమ్ముతున్నా, నీకు అప్పగించుకుంటున్నా, నేను యుద్ధంలోకి పోతున్నా, నాకు తోడుగరా, యుద్ధంలో నేను గెలవాలా, శత్రువు నేను గెలవాలా, క్షేమంగా రావాలా. ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి వాకిట్లో నుంచి ఏది బయటకు వస్తుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తానని చెప్పాడు. ప్రార్థన చేశాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం మళ్ళీ చూద్దాం, 11:11. ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను తృణీకరించబడిన వాడిని, అయ్యా నేను వెలివేయబడిన వాడిని, కానీ మళ్ళా నువ్వు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టావు. కాబట్టి ఇప్పుడు నేను పోయేటువంటి ఆ యొక్క యుద్ధంలో నేను పోరాడలేను, నువ్వు పోరాడాలి, నువ్వు నాకు విజయం వేయాలి, నా పక్షంగా రావాలి నువ్వు అని దేవుడిని అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి పోయాడో దేవుడు అద్భుతం చేశాడు. తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. ఇలా చెప్పినప్పటికీ కూడా అతను ఒప్పుకోలేదు. అందుకని యెఫ్తా ఏమంటాడంటే 28వ వచనం, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించినలా నేను అమ్మోని యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు
నా ఇంటి ద్వారా నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు తర్వాత చూడండి, ఇక్కడ యెఫ్తా ఒక చిన్న ప్రార్థన చేశాడు. ముందు రాయబారం పంపించాడు, దూతలను పంపించాడు. అయ్యా, ఎందుకు మా దేశం మీదకి మీరు యుద్ధానికి వస్తున్నారు? మేము మిమ్మల్ని ఏమి చేయలేదు కదా, మీరు ఎందుకు మా మీదకి యుద్ధానికి వస్తారని అడిగాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీ పూర్వీకులు మా భూభాగం అంతా స్వాధీనపరుచుకున్నారు, ఆ యొక్క దేశం అంతా మాకు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే యెఫ్తా, నిజమేనండి, మీరు చెప్పేది నిజమే. మా పూర్వీకులు మీ దేశాన్ని అంతా తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో చెప్తానండి. మా వాళ్ళు మీ దేశం గుండా పోతానని దారి అడిగారు, కానీ మీరు ఇవ్వలేదు. పోయేదానికి మాకు దారి లేదు, ఇంక యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేసినప్పుడు మీ వాళ్ళు వాడిపోయారు, మాకు గెలిచారు, మా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. మీరు దారి ఇచ్చుంటే ఆ రోజే వెళ్ళిపోయిందాం కదా, అసలు మీ జోలికి వచ్చి ఉండేవాళ్ళం కదా, కానీ మీరు మాకు దారి ఇవ్వలేదు, అందుకని యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసినప్పుడు ఆ భూభాగం అంతా కూడా తీసుకున్నారు. కాబట్టి అది మీ తప్పే కానీ మా తప్పు కాదు. కానీ ఇప్పుడు ఎందుకు నిష్కారణంగా మా మీదకి వస్తున్నామంటే అవన్నీ కుదరదు, మాకు ఆ భూమి అప్పగించాలన్నారు. సరే, అట్లా అయితే కాదు, సరే మీరు యుద్ధానికి రండి, మేము దేవుని పేరిట వస్తామని చెప్పి అప్పుడు వీళ్ళు యుద్ధానికి పోయారు. యుద్ధానికి పోయే ముందు ఆ యెఫ్తా ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తున్నా, నువ్వు నాకు వాళ్ళని అప్పగించు, శత్రువులను అప్పగించు, నేను క్షేమంగా తిరిగి రావాలి, తిరిగి వచ్చి మళ్ళా నిన్ను స్తుతించుకోవాలి, గణపరచుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయాలని మొక్కుబడి చేసుకున్నాడంట. ఎప్పుడైతే దేవునికి ఆ విధంగా మొక్కుబడి చేసుకున్నాడో దేవుడు వాళ్ళు ఎంతమంది వచ్చినా యెఫ్తా చేతికి అప్పగిచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా కొన్ని కార్యాలప్పుడు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత మనం దేవుని పట్ల ఏ విధంగా కృతజ్ఞతగా నడుచుకుంటామో చెప్పం. ప్రభా, భూమి నాకు ఇచ్చి అంటాం, ఇస్తాడు. ఏం చేస్తావు? ప్రభా, నాకు గర్భఫలం ఇవ్వని అడుగుతాం, ఇస్తాడు. ఏం చేస్తావు? ప్రభా, నాకు ఉద్యోగం కావాలని అడుగుతాం, ఇస్తాడు. ఏం చేస్తావు? దేవా, నాకు ఆ కాంట్రాక్ట్ కావాలని అడుగుతావు, ఇస్తాడు. ఏం చేస్తావు? దేవా, నాకు ఆ పని కావాలని అడుగుతావు, పని ఇస్తాడు. తర్వాత ఏం చేస్తావు? అది చెప్పు. దేవునికి అది కూడా చెప్పాలా? ఏమని? నువ్వు నాకు ఆ శత్రువులను అప్పగించు. ఎవరిని? అమ్మోనీలను అప్పగించు. అప్పగించిన తర్వాత నేనేం చేస్తానో అది చెప్తున్నాడు. అక్కడే మన ప్రార్థనకు జవాబు రావట్లే. యెఫ్తా ప్రార్థనకి ఎందుకు జవాబు వచ్చింది, మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే, మనం అడుగుతాం, కావాల్సిందని అడుగుతాం, కానీ దేవుడు చేసిన తర్వాత ఏం చేయాలో చెప్పం. మనం దేవుడి కాడికి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ఆరోగ్యం ఇస్తాడు, వెళ్ళిపోతాం, అంతే. అంతేనా? కృతజ్ఞత ఏది? దేవునికి కృతజ్ఞత ఏది? దేవునికి తిరిగి మనం కృతజ్ఞత చెల్లించేది ఏది? దేవునికి మనం తిరిగి చేసేది ఏది? అది దేవుడు చూస్తాడు. మనం స్వార్థంగా మన వైపు గురించి ఆలోచించకూడదు. దేవునికి కూడా మన నుంచి అవసరం ఉంది. హల్లెలూయా. దేవునికి కూడా మన నుంచి ఏముంది? అవసరం ఉంది. అన్న రోజు వచ్చి ఆడుస్తుంది దేవుడి మందిరంలో, ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఆమెకేం జవాబు రాదు. కానీ ఒకరోజు నిర్ణయించుకుంది, నాకు ఒక మగబిడ్డని, ఆ బిడ్డని చూడు తెచ్చి నీకు ఇచ్చేస్తానండి. సరే, ఓకే పో అన్నాడు దేవుడు. హల్లెలూయా. అట్టయితే ఓకే పో, డీల్ ఓకే పో అన్నాడు. ఈ డీల్కి నేను ఒప్పుకుంటా పో అన్నాడు. అంతకుముందు ఏమంటుతుంది? నన్ను అందరూ తిడుతున్నారు, అందరూ దూషిస్తున్నారు, నా యొక్క తోడికోడలు నన్ను హింసిస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను బతకలేకపోతున్నాను, ఒక బిడ్డనన్నా నాకు లేదు అని ఏడుస్తుండేది. ఇప్పుడేమంటుందంటే, ఒక బిడ్డను నాకు, నా అవసరం నువ్వు తీర్చు, నీ అవసరం నేను తీరుస్తానండి. హల్లెలూయా. యేసయ్యకి ఏం అవసరం ఉంది? అన్నదంటాడు ఆయన. ఆయన ఒక మనిషి కావాలా, ఆయన పని చేయడానికి ఒక మనిషి కావాలి ఆయనకి. అది ఎవరు ఇవ్వాలా? మనమే ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలి ఆయనకి? మనిషినే. మనలో నుంచి ఎవరో ఒకరిని ఇవ్వాలా. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అన్న దానికి అది గ్రహించలే, కానీ ఒకరోజు గ్రహించి చెప్పేసింది.
ఎప్పుడు ఆ మాట చెప్పిందో దేవుడు ఓకే అన్నాడు అంతే. మనం కూడా ఈరోజు చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీకు గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. దేవుడు ఇస్తాడు, మీరేం చేస్తారు చెప్పండి? నా జబ్బలేదులే, మీరు దేవుడు చెప్పుకోండి. నాకు వచ్చి చెప్పా నేను అంటలే, కానీ దేవుడి కాడ చెప్పాలా. ఏమని? ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇలా చేస్తాను. ఇలా నువ్వు ఫలం చేస్తున్నావు, ఫలం దేవుడు నీకు ఇచ్చాడు, చేసావు, బాగా నీకు సహాయం వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు చెప్పాలా. ధనవంతుల్లాగా నాకు బాగా బండింది, నేను బాగా తింటాను, నేను ఆడతాను అనకూడదు. ఏంది ధనవంతుడు ఏమన్నాడా? భూమి బాగా పండింది, కొట్లు కట్టుకుంటాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను అన్నాడు. నువ్వేడ తిని తాగేది, రాత్రికి పోతావు అన్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఏం లేదు, కృతజ్ఞత లేదు. మరి ఇంత పంట మనకు పండిందే, దేవుడు మనకి ఇంత ఇచ్చాడు, ఇన్ని కొట్లు కట్టుకున్నాం, ఇంత చేసుకున్నాం, మనం దేవునికి ఏమైనా చేయాలని ఆలోచన లేదు వాడికి. అప్పుడు సాతాను వచ్చేవాడికినదే, వాడు ఎందుకయ్యా నీకో ఇచ్చేసి మేము ఎత్తుకుపోతాం అనిందంట. కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు, చేస్తాడు. అయితే మనం దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలము అనేది మనం చెప్పాలి. అది దేవుడికి మనం చెప్తే, మనం చెప్పింది నచ్చితే ఓకే డీల్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేదంటే నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు, ఆయన గమ్ముగానే ఉంటాడు. యెఫ్తా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? నేను శత్రువుల దగ్గరికి వెళ్తున్నా, నాకు యుద్ధంలో గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, అంతే. గెలిచి నేను క్షేమంగా రావాలి. క్షేమంగా వచ్చిన టైంలో నా ఇంట్లో ఏది కనిపిస్తుంది నేను దేవునికి దహన బలిగా ఇస్తాను అన్నాడు, అంతే. కానీ ఆ యుద్ధంలో యెఫ్తా గెలిచాడు. హల్లెలూయా, క్షేమంగా వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక విషాదకరమైన విషయం చెప్తా. ఏంటి విషాదకరమైన విషయం అంటే, యెఫ్తా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ కూతురు కొంతమంది యవనస్తులతో కలిసి నాట్యం ఆడుతూ ఎదురొచ్చింది. ముందు ఆమె అడుగుపెట్టింది బయటికి. యెఫ్తా ఆమెను చూశాడు. ఇప్పుడు దేవునికి ఏమని ఒప్పుకున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? యెఫ్తా అనుకోలేదు నా కూతురి నాకు ఎదురొస్తుందని చెప్పి. అనుకోని ఉంటే ఏరియా చెప్పు ఉంటాడు, ఒక జంతువును ఏదో అని ఉంటాడు. కానీ అలా చెప్పలే ఆయన. ఏం చెప్పాడు? ఏదొచ్చినా సరే యెహోవాకు అది దహన బలి అర్పిస్తాడు. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఒకటే కుమార్తె అంట, ఇంక ఏరే బిడ్డలు లేరంట. అప్పుడు చాలా దుఃఖంతో ఏడ్చాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా నన్ను శత్రువుల కంటే నువ్వు బాగా కొంగదీసావు అన్నాడు. ఎందుకంటే నేను దేవుడికి మాట ఇచ్చిన వెనక తెలియను, కానీ నువ్వు నాకు ఒకటే కూతురివి, నేను చంపుకోలేకపోతున్నా, కానీ దేవుడి మాటని వెనక తెలియను. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను భలే ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటే ఆ కుమార్తె ఒకటండిందంట, నాన్న ఏమిచ్చావు దేవునికి మాట? అది మనం చేయాల్సిందే, అది మనం చేయాల్సిందే, నువ్వేం వెనకాడబాకు, ఏందో నాకు చెప్పు, నేను కూడా దానికి ఏకీపిస్తానండి. ఏమని చెప్పాలమ్మా? ఏమని చెప్పమంటావు? నీకు అది చెప్పే విషయమేనా? నేను చెప్పలేనమ్మా. పర్వాలేదు చెప్పు నాకు, నేను దానికి వింటాననింది. అప్పుడు ఏమన్నాడంటే, ఈ విధంగా నేను దహన బలి అర్పిస్తానని ఒప్పుకున్నామంటే, సరే ఓకే, నీవు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం నిలబడు, కానీ నాకు కొద్ది టైమి, నేను సిద్ధపడతా, దానికి నేను సిద్ధపడతా మానసికంగా. అప్పుడు నాకు నువ్వు చెప్పినట్టుగా దేవునికి అర్పిద్దు అని చెప్పిందంట. ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? ఎవరు చెప్తారు పిల్లలు? నాన్న నువ్వు దేవుడు చెప్పినట్టుగా దేవుడి మాట ప్రకారం నడుచుకో, నేను దానికి ఏకీపిస్తాను ఎవరు చెప్తారు? నీ జీవితం నువ్వు చూసుకోవాలి, కానీ నా మీద నువ్వేం చెప్పేది? నేను ఒప్పుకోనంటాడు. కానీ ఆమె ఏమనిందంట? నువ్వు దేవుడు చెప్పిన ప్రకారంగా చెయ్యనిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎటువంటి బిడ్డో ఆమె, ఎటువంటి బిడ్డో ఆమె. చూడండి. కాబట్టి ఈరోజు మనందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అలా బలి తీసుకునేవాడు కాదు. అబ్రహాముని తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అడిగాడు, కానీ తీసుకున్నాడా? అయితే ఎందుకు అడిగాడు? అబ్రహాం ఎంత మాత్రం తను ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసుకోవడానికి మాత్రమే. అట్టని యెఫ్తా కుమార్తెని బలి తీసుకోవాలని దేవునికి ఏం లేదు. మనిషి బలిని అని తీసుకునేవాడు కాదు. అయితే అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? దానికి కూడా మేము రెడీ అన్నారు. ఎవరు? తండ్రి బిడ్డలు. కాబట్టి నా ప్రియ సహోదరులారా,
ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తున్నాం, చేసేటప్పుడు దానికి మనము కృతజ్ఞతగా ఏం చేయగలమో చెప్పాలా. హల్లెలూయా. ఏం చేస్తాం కృతజ్ఞతగా అనేది నాకు చెప్పలే, దేవుడికే మీరు చెప్పుకోవాలా. దేవుడు దాన్ని చూస్తాడు, వింటాడు, దేవుడికి నచ్చితే ఓకే అంటాడు. హల్లెలూయా. కాబట్టి అది ఊరికి ఆపద మొక్కులు కాదు. కొంతమంది ఏం చెప్తారు, ఆపదలో ఊరికే మొక్కుతారు. ఒక కుమార్తెకి 24 గంటల కడుపు నొప్పి అంట, అల్లాడిపోతుందంట. ఆ తల్లి కడపకు తీసుకొచ్చిందంట, కడపలో పాదం జరుగుతూ ఉందంట. ఆ బిడ్డ దుల్లాడుతుందంట, అల్లాడుతుందంట, చూడలేకపోతుందంట. తల్లి కదండి, బిడ్డను అలా చూడలేకపోతుంది. అయితే అలాంటి పరిస్థితిలో ఒక మాట అడేసిందంట యేసయ్యతో, అయ్యా బిడ్డను బతికింది సేవకన్నా వాడుకయ్యా అనిందంట. ఎవరు? తల్లి. సరే, మొత్తం మీద దేవుడు కనికరించాడు, బతికింది. ఆమె డాక్టర్ చదివింది, డాక్టర్ పాస్ అయిపోయింది, మంచి ఉద్యోగం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, మంచి డబ్బులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితిలో ఆమెకు ఉద్యోగాన్ని పంపించి ఆమెను ముందుకు నడిపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళా కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇదేందిరా బాబో, కడుపు నొప్పి పోయింది, బాగా చదువుకుంది, మంచి స్థితికి వచ్చింది కదా అనుకుంటే మళ్ళీ కడుపు నొప్పి వచ్చేసింది, ఇప్పుడు ఎడ చేయాలని చెప్పి మళ్ళా ఆ దైవజనుడికి తీసుకొచ్చిందంట. అయ్యా ఇది జరిగింది, ఆ అమ్మాయి కింద ముందు ఇక్కడికి వస్తేనే కడుపు నొప్పి పోయింది, కాబట్టి బాగా చదువుకుంది, ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ కడుపు నొప్పి వచ్చిందా, నాకేం అర్థం కావట్లేదంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుందంట, ఈమె తల్లి నాకు మొక్కుకుంది ఈమెను ఇస్తానని, ఈమెను ఇప్పుడు ఇవ్వకుండా వేరే విధంగా పంపించాలని చూస్తుంది, ఈమెను నాకు ముందు అప్పగించమన్నంట దేవుడు. అప్పుడు ఆయన మళ్ళీ పిలిచి, ఏమ్మా నువ్వు దేవునికి ఏమన్నా మాట ఇచ్చావా అని అంట. నేను ఏమిచ్చి నేను చేశానయ్యా అనంట. నేను చేశాను దేవునికి అన్నా. లేదమ్మా ఈ బిడ్డని ఇస్తానని ఒప్పుకున్నావా అని అంట. అవునయ్యా ఒప్పుకున్నాను అన్నదంట. ఆ బాధలో నేను ఒప్పుకున్నానయ్యా ఇస్తానని అన్నదంట. సరే ఎందుకు ఇవ్వలేదని అంట. అయ్యా బిడ్డ బాగా చదువుకుందయ్యా, మంచి మార్కులు వచ్చినాయి, మంచి ఉద్యోగం వస్తుంది అంటే, సరే నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పావు ఆ మాట అనంట. అట్లనే ఎందుకు చెప్పావు? ఆపదలో చెప్పేసానయ్యా అనంట. ఎస్ఐ ఒప్పుకోవట్లేదు, ఆ బిడ్డనిచ్చి అనంట. హల్లెలూయా. ఆమె ఎందుకు చెప్పింది? ఆపదలో చెప్పేసింది. ఆయన ఒప్పుకుంటాడా? మాట చెప్పకముందే ఉండాలి ఆయన కాడ. మాట చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకోడు. ఎవరు? అది పాస్టర్ కూడా తెలీదు, ఆయనకు తెలుసు. ఎవరికి? కాబట్టి ఆయన కాడ మనం జాగ్రత్తగా మాట్లాడాలా. ఎవరి కాడ? మనం ఏదో ఆపదలో మొక్కినట్టు మొక్కకూడదు. దేవుడి కాడ మాట అంటే మాటకు ఉండాలా. ఆయన కూడా మాట అంటే మాటకుంటాడు. హల్లెలూయా. ఎవరు? యేసయ్య కూడా అంతే, మాట అంటే మాటకుంటాడు అంతే, చేస్తానంటే చేస్తాడు అంతే, అందులో ఇంకేం ఆటంకం లేదు. అప్పుడు అందుకని యెఫ్తా చెప్పిన మాట ప్రకారంగా దేవుడు యెఫ్తాకి సహాయం చేశాడు. ఈరోజు నీకు ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ ఇబ్బందుల్లో వచ్చావో, ఏ యొక్క ఇరుకులో నుంచి వచ్చావో, ఏ శ్రమ గుండా నువ్వు వచ్చావో, ఏ కష్టం నీకుందో దాన్ని బట్టి యేసయ్యకి నువ్వు ప్రార్థన చేయి తిన్నగా. ఆయన వింటాడు. కానీ దాన్ని తీర్చిన తర్వాత నువ్వు యేసయ్యకి ఏం చేస్తావు, ఏ విధంగా ఉపయోగపడతావు, అసలు నువ్వు ఏం చేయగలవో అది చెప్పు. చెప్పిన దాన్ని ఖచ్చితంగా చెయ్యి. హల్లెలూయా. ఏంది? చెప్పిన దాన్ని ఖచ్చితంగా నీకు చెయ్యి. చేయకుండా నువ్వు తప్పించుకొని చూడాలంటే అది కుదరదు. మనుషుల కాడ తప్పించుకుంటాం కానీ యేసయ్య కాడ తప్పించుకొని పోవటానికి వీలు లేదు. ఆయన ఎప్పుడైనా పట్టుకుంటాడు, ఎట్టయినా పట్టేసుకుంటాడు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎప్పుడు మనం ప్రార్థన చేసినా ఖచ్చితంగా మనకు కావాలంటే చేస్తాడు. కానీ ఖచ్చితంగా నువ్వేం చేస్తావు కూడా చెప్పాలా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? తిరిగి వచ్చి దేవుని గణపరుస్తావా? దేవునికి మహిమ చెల్లిస్తావా? దేవుని స్తుతిస్తావా? ఒక అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి చర్చికి అంతా రెడీ చేసి కట్టించి వాళ్ళు డబ్బులు పెట్టి పారి కూడా కట్టించి అతను పోయి ప్రార్థన పెట్టి దేవుని స్తుతించిందంట. ఏంది? రాకముందే ఆమె మొక్కునుందంట, నాకు ఇలా వచ్చిన తర్వాత ఇలాగ మందిరం అంతా నేను చేయాలని. నాకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? వచ్చి
మందిరం అంతటికీ ఆమె బాగా రెడీ చేసి ప్రార్థన పెట్టి దేవుని స్తుతించింది. మాట ప్రకారంగా ఆమె చేసుకుంది. దేవుడు కూడా ఆమెకి మాట ప్రకారంగా సహాయము చేసినాడు. కానీ మనం ఏం చేయాలా? చెప్పటం వరకే కాదు, దాన్ని మనం చేయాలి. చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు తృణీకరించబడినావా, వెలివేయబడ్డావా, నిన్నెవరు కాదంటున్నారా, అది పక్కన పెట్టు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, ఆయనకి నువ్వు మాటి, ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకో, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒక ఆమెకి హాస్పిటల్కి చాలా డబ్బులు పెడుతుందంట, ఒప్పలేదంట. ఆమెకి నెల ఇన్ని వేలు మందులకు అయిపోతున్నాయని ఒప్పక యేసుని అడిగిందంట, ప్రభువా నన్ను బాగు చేయటం నీకేమన్నా అసాధ్యమా? నన్ను బాగు చేయలేవా? నన్ను బాగు చేస్తే అంత డబ్బులు ఎందుకు పెట్టాలయ్యా? నీ సేవకు ఇస్తాను కదా అనిందంటయా. అంతే, ఇంకా మందులే మాకులే, దేవుడే బాగు చేసినాడు. అయితే మనం ఏమంటాం? వాళ్ళు బాగు చేసినా చిల్లర మార్చుకొని ఒక 10 రూపాయలు వేసిపోతాం. ఎందుకని ఇంత సహాయం చేసాడు అనుకో, మనం ఒరే ఇంత ఖర్చు పెడుతున్నామో, ఇంత సహాయం చేశాడు దేవుడికి, మనం చేద్దాం అనుకో. అంటే కృతజ్ఞత లేదు. దేవుడికి ఏం కావాలి? నీకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పులను తీర్చేస్తాడు యేసయ్య. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్తావా? అది చెప్పాలి ముందు దేవుడికి, అప్పుడు తీరిపోతాయి అన్నీ. నువ్వు అది చెప్పవు, నా అప్పులు తీర్చు అప్పులు తీర్చి ఏం చేస్తావు నువ్వు? యేసయ్యకి అసాధ్యమా? తీర్చేస్తాడు అంతే. అతను గట్టిగా చెప్పాలా, నువ్వు ఏదైనా సరే ఆయన కాడ క్లారిటీగా చెప్పాలా, ఆయన కాడ అరమరకలు ఉండకూడదు. కరెక్ట్గా నువ్వు మాట్లాడాలా, కరెక్ట్గా చెప్పాలా. ఆయన ఖచ్చితమైన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట అంటే మాటే, చేస్తాడంటే చేస్తాడు అంతే, అది తిరిగే లేదు. అబ్రహామా నీ కుమారుని ఇస్తానన్నాడు. అబ్రహాంకి చాలా రోజులు అయిపోయింది ఇలా, కానీ అబ్రహాం ఏదో ప్రయత్నాలు చేసినాడు, దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ మాట ప్రకారంగా దేవుడు ఏం చేశాడు? ఆయనే మళ్ళీ కుమారుని ఇచ్చి ఆయన ద్వారానే సమస్తం నడిపించాడు. అంటే మాట తప్పడు ఆయన. ఎవరు? యేసయ్య మాట తప్పడు, మనం మాట తప్పుతున్నాం. యేసయ్య మాట తప్పడు, మనం మాట తప్పుతున్నాం. అవునంటారా కాదంటారా? మానవుడు తప్పుతున్నాడా, దేవుడు తప్పుతున్నాడా? మాట మానవుడు తప్పిపోతున్నాడు. అదే అందుకని మనం మాటని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం మాట దేవుడి కాడ తప్పేమనుకో, మనం తర్వాత దేవుడు మనల్ని నమ్మడు. అందుకని మనం ఏదైతే మాట ఇస్తున్నామో ఆ మాట కట్టుబడి మనం ముందుకెళ్తే తర్వాత ఏమైనా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మన ప్రార్థనలన్నీ ఆశీర్వదించి మనకన్ని జవాబులు దయచేయునుగాక, సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా యేసయ్యా, 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 ఇంతవరకు నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ కాసి కాపాడుతున్నాం, మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాం. ప్రభువా, తృణీకరించబడిన వెలివేయబడిన అయ్యా నీ నామంలో మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడివని, అయ్యా నువ్వు మా ప్రార్థనలకి సహాయం చేసే దేవుడివని, మమ్మల్ని గొప్పగా నిలబెట్టే దేవుడివని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ఆ దిశగా మేము నడుచుకొని నీ సన్నిధిలో ముందుకెళ్ళటానికి నీ కృపనిచ్చి ఆశీర్వదించు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ
యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే